హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనూష ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం సైకాలజీకి సంబంధించిన బిట్స్ అయితే చూద్దామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో కనుక నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. మన ఛానల్లో మరిన్ని సైకాలజీ కానీ తెలుగుకు సంబంధించిన ప్రీవియస్ బిట్స్ కానీ పాయింట్స్ రూపంలో ఏ విధంగా చదివితే మనకు 30 మార్కులు వస్తాయని వీడియో కూడా చేయడం జరిగింది. అలాగే మాక్ టెస్ట్లు కూడా పెట్టారండి. ఖచ్చితంగా మాక్ టెస్టులు రాయండి, ఎందుకంటే మాక్ టెస్టులలో ఉండే బిట్లు కొంతవరకు అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనము మాక్ టెస్ట్లు అనేది అసలు స్కిప్ చేయగద్దండి. జాన్ గ్రేగర్ మోండల్ను ఏ శాస్త్ర పితామహుడిగా పిలుస్తారు? 1 అనువంశిక శాస్త్ర పితామహుడు, 2 పరిసర శాస్త్ర పితామహుడు, 3 జన్యుశాస్త్ర పితామహుడు, 4 వికాసవాద పితామహుడు. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి జన్యుశాస్త్ర పితామహుడు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత చిన్నపిల్లల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? చిన్నపిల్లల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఆప్షన్స్ వచ్చి స్టాన్లీ హాల్, 2 సిగ్మండ్ ఫ్రాయిడ్, 3 విలియం జేమ్స్, 4 కోహ్లాన్. చిన్నపిల్లల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు వచ్చేసి స్టాన్లీ హాల్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రముఖ భాషా శాస్త్రవేత్త నోమ్ చామ్స్కీని ఏ బిరుదుతో పిలుస్తారు? 1 శాబ్దిక భాషా పితామహుడు, 2 ప్రాచీన భాషా పితామహుడు, 3 ఆధునిక భాషా పితామహుడు, 4 సాంస్కృతిక భాషా పితామహుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నోమ్ చామ్స్కీని ఆధునిక భాషా పితామహుడిగా పిలవడం జరుగుతుందండి. తర్వాత అవార్డు ఫర్ డిస్టింగ్విష్డ్ సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్ అనే బిరుదు వీరికి వరించింది. అవార్డు ఫర్ డిస్టింగ్విష్డ్ సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్ అనే బిరుదు వీరికి లభించింది. ఆప్షన్స్ చూస్తే నోమ్ చామ్స్కీ, ఆప్షన్ 2 వైగట్స్కీ, ఆప్షన్ 3 పియాజే, ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్ల్ రోజర్స్ అనేది. తర్వాత భౌతిక రసాయన శాస్త్రానికి చెందిన ఏ శాస్త్రవేత్త మనోవిజ్ఞాన శాస్త్రంలో వ్యక్తులు వారు చేసే కృత్యాలను ఆధారంగా చేసుకొని వారి వయస్సుల ఆధారంగా 6 దశలో తెలియజేసిన వ్యక్తి ఎవరు? 1 ఎలిజబెత్ హార్లాక్, 2 ఆర్మ్స్ట్రాంగ్, 3 కార్ల్ రోజర్స్, 4 హ్యావిగ్ హారెస్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హ్యావిగ్ హారెస్ట్ అండి. తర్వాత అచిత్తు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, అహం మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ 1 వచ్చేసి స్టాన్లీ హాల్ అండ్ కోల్బర్గ్. సో మనకు ఆప్షన్స్ తర్వాత కూడా వస్తాయండి. కోల్బర్గ్ అండ్ స్టాన్లీ హాల్. ఆప్షన్ 3 సిగ్మండ్ ఫ్రాయిడ్ అండ్ ఎరిక్ ఎరిక్సన్. ఆప్షన్ 4 ఎరిక్సన్ సిగ్మండ్ ఫ్రాయిడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేది కరెక్ట్, అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అండ్ ఎరిక్ ఎరిక్సన్ను అంటారు. తర్వాత వచ్చేసి 1905లో మొట్టమొదటిసారిగా ప్రజ్ఞామాపినిని కనుగొన్న ఆల్ఫ్రెడ్ బీనెని ఏమని పిలుస్తారు? 1905లో మొట్టమొదటిసారిగా ప్రజ్ఞామాపినిని కనుగొన్న ఆల్ఫ్రెడ్ బీనెని ఏమని పిలుస్తారు? 1 ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఆప్షన్ 2 ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్, ఆప్షన్ 3 ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ క్వెంటియంట్, 4 ఫాదర్ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది కరెక్ట్. తర్వాత వచ్చేసి బహుళ ప్రజ్ఞా రకాలను ప్రతిపాదించిన హోవర్డ్ గార్డ్నర్కి గల బిరుదు ఏమిటి? 1 ప్రిన్స్ ఆఫ్ ఆస్ట్రియా, 2 కింగ్ ఆఫ్ ఆస్ట్రియా, 3 కింగ్ ఆఫ్ ఆస్ట్రేలియా, 4 ప్రిన్స్ ఆఫ్ స్విట్జర్లాండ్. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రిన్స్ ఆఫ్ ఆస్ట్రియా అనేది కరెక్ట్ అండి. అంటే ఈయన యొక్క గ్రంథం వచ్చేసి ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఈయన యొక్క పుస్తకం అనమాట. సో దీనికి సంబంధించి 2011లో అయితే సోషల్ సైన్స్ విభాగంలోనే ఈయనకు ప్రిన్స్ ఆఫ్ ఆస్ట్రియా అనే అవార్డు అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఈయన 8 రకాల ప్రజ్ఞా అవసరాల గురించి కూడా ఆయన చెప్పడం జరిగిందండి. తర్వాత సిఎల్ హాల్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తను ఏ అంశానికి మూల పురుషుడిగా పిలుస్తారు? 1 సృజనాత్మక మూల పురుషుడు, 2 అభిరుచికి మూల పురుషుడు, 3 వైఖరికి మూల పురుషుడు, 4 సహజ సామర్థ్యాల మూల పురుషుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సహజ సామర్థ్యాల మూల పురుషుడుగా సిఎల్ హాల్ను పిలవడం జరుగుతుంది. తర్వాత రచనాత్మకవాదానికి వీరిని మూల పురుషులుగా వీరిని పిలుస్తారు. 1 సెయింట్ అగస్టిన్, విల్హెల్మ్ హుంట్, 2 విఎల్ హెల్మ్ హుంట్ అండ్ టిష్నర్, 3 విలియం జేమ్స్ సెయింట్ అగస్టిన్, ఆప్షన్ 4 కర్ట్ లెవిన్ మరియు విల్హెల్మ్ హుంట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 విల్హెల్మ్ హుంట్ అండ్ టిష్నర్లను సంరచనాత్మక వాదానికి మూల పురుషులుగా పిలవడం జరుగుతుంది. తర్వాత ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిగా వీరిని పిలుస్తారు. 1 విలియం జేమ్స్, 2 విల్హెల్మ్ హుంట్, 3 బిఎఫ్ స్కిన్నర్, 4 ఫెదరర్. కరెక్ట్.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విల్హెల్మ్ హుంట్ అనేది కరెక్ట్ అండి. తర్వాత నిబంధన ప్రక్రియకు మూల పురుషుడుగా ఈ అభ్యసన సిద్ధాంతకర్తను పిలుస్తారు. నిబంధన ప్రక్రియకు 1 ఇవాన్ పావ్లో, 2 బిఎఫ్ స్కిన్నర్, 3 ఈఎల్ థాండైక్, 4 జేబీ వాట్సన్. మనకు నిబంధన ప్రక్రియకు మూల పురుషుడు వచ్చేసి ఇవాన్ పావ్లో అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత సమగ్రాకృతి సిద్ధాంతానికి మూల పురుషుడిగా ఇతన్ని పిలుస్తారు. 1 కట్ కోఫ్కా, 2 ఉల్ఫ్ గ్యాంగ్ కోహ్లర్, 3 మార్క్స్ వర్దమీర్, 4 సిడ్నీ ఎల్ ప్రెస్సీ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మార్క్స్ వర్దమీర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఈయనను సమగ్రాకృతి సిద్ధాంతానికి మూల పురుషుడిగా పిలవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మానవతావాదానికి చెందిన ఇద్దరు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎవరు? మానవతావాదానికి చెందిన ఇద్దరు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. 1 అబ్రహం మాస్లో మరియు బెంజమిన్ బ్లూమ్. ఆప్షన్ 2 కార్ల్ రోజర్స్ అండ్ ఎరిక్ ఎరిక్సన్. ఆప్షన్ 3 జేమ్స్ హ్యావిగ్ హారెస్ట్ మరియు నోమ్ చామ్స్కీ. ఆప్షన్ 4 వచ్చేసి కార్ల్ రోజర్స్ అండ్ అబ్రహం మాస్లో. కార్ల్ రోజర్స్ అండ్ అబ్రహం మాస్లో వీళ్ళిద్దరూ కూడా మానవతావాదానికి చెందిన శాస్త్రవేత్తలని గుర్తుపెట్టుకోవాలి మనం. మానసిక ఆరోగ్య పితామహుడిగా ఇతడిని పిలుస్తారు. 1 విలియం జేమ్స్, 2 క్లిఫర్డ్ బీర్స్, 3 కోల్మన్, 4 లారెన్స్ షాఫర్. మానసిక ఆరోగ్య పితామహుడిగా ఇతడిని పిలుస్తారు. ఎవరంటే క్లిఫర్డ్ బీర్స్ను మానసిక ఆరోగ్య పితామహుడిగా పిలుస్తారు. తర్వాత వచ్చేసి రాబర్ట్ మొకాబే ప్రవేశపెట్టిన పద్ధతి ఏమిటి? 1 వ్యక్తి అధ్యయన పద్ధతి, 2 పరిపృచ్ఛ పద్ధతి, 3 అంతఃపరీక్షణ పద్ధతి, 4 అణుదైర్ఘ్య పద్ధతి. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పరిపృచ్ఛ పద్ధతి అనేది కరెక్ట్ అండి. తర్వాత 17వ క్వశ్చన్కి వచ్చేసి 2 ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి, సైడ్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయండి, దాన్ని కూడా చెప్తా కలిపి. క్రింది వాటిలో వారు ప్రతిపాదించిన అంశాల వారీగా సరికాని జత తెలియజేయండి. సరికానిది అంటే ఇక్కడ చూడండి, మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ఎరిక్ ఎరిక్సన్ అనేది కరెక్టేనండి. తర్వాత బోధనా శిక్షణా సిద్ధాంతం అనేది బ్రూనరు. తర్వాత వచ్చేసి మనోలైంగిక వికాస దశలు సిగ్మండ్ ఫ్రైడ్, వికాస కృత్యాలు స్టాన్లీ హాలు. మనకు తప్పుగా ఇవ్వబడింది వచ్చేసి వికాస కృత్యాలు స్టాన్లీ హాల్ అనేది తప్పుగా ఇవ్వబడింది. కానీ ఆ 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది కరెక్ట్గానే. తర్వాత క్యాథరిన్ బ్రిడ్జెస్ పరిశోధన చేసిన అంశం ఎవరు? 1 భాషా వికాసం, 2 ఉద్వేగ వికాసం, 3 నైతిక వికాసం, 4 శారీరక వికాసము. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉద్వేగ వికాసం అనేది కరెక్ట్ అండి. తర్వాత పిల్లవాడు మనిషికి తండ్రి లాంటి వాడులే అని తెలియజేసిన వ్యక్తి ఎవరు? పిల్లవాడు మనిషికి తండ్రి లాంటి వాడులే అని తెలియజేసిన వ్యక్తి ఎవరు? 1 నోమ్ చామ్స్కీ, 2 వైగట్స్కీ, 3 షేక్స్పియర్, 4 స్టాన్లీ హాల్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 షేక్స్పియర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత డన్ అన్ శాస్త్రవేత్త ఏ అంశాన్ని 12 రకాలుగా వర్గీకరించాడు? 1 సమ్మిళిత విద్యను, 2 అభ్యసన వైకల్యాలను, 3 ప్రతిభావంతులను, 4 ప్రత్యేక అవసరాలు గల పిల్లలను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను వచ్చేసి 12 రకాలుగా అయితే వర్గీకరించడం జరిగిందండి. తర్వాత స్మృతి విస్మృతిపై ఎబ్బింగ్హాస్ తర్వాత పరిశోధన చేసిన మరొక ప్రముఖమైన వ్యక్తి ఎవరు? ఇక్కడ థార్నడైక్, గాల్టన్, స్టాన్లీ హాల్, 4 డంకన్. సో ఇక్కడ చూడండి, స్మృతి విస్మృతిపై పరిశోధన చేసింది ఎవరంటే ఎబ్బింగ్హాస్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇలా కూడా అడగచ్చు. తర్వాత ఇంకొకరు ఎవరంటే గాల్టన్ అనేది కరెక్ట్ అండి. తర్వాత ఎలిజబెత్ హార్లాక్ మానవ జీవిత దశలను 10 రకాలుగా వర్గీకరించారు. అయితే ఆమె వీటితో పాటు ఈ అంశంపై కూడా పరిశోధన చేసింది. 1 దండన, 2 ఉత్తేజం, 3 సృజనాత్మకత, 4 ప్రోత్సాహాలు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రోత్సాహకాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత బిట్ వచ్చేసి భాషా వికాస సిద్ధాంతకర్త నోమ్ చామ్స్కీ ప్రతిపాదించిన దృక్పథం ఏమిటి? 1 నిర్మాణాత్మక దృక్పథం, 2 నేటివిస్ట్ దృక్పథం, 3 ప్రకల్పన దృక్పథం, 4 ప్రవర్తన దృక్పథము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నేటివిస్ట్ దృక్పథం అండి. తర్వాత శంకు ఆకారంలో మూర్త అనుభవాల నుంచి అమూర్త అనుభవాలను అమర్చిన వారు మరియు అవసరాలను నిచ్చిన మెట్లతో పోల్చిన వారు ఎవరు? 1 ఎడ్గర్ డెల్ అండ్ కోబిన్, 3 కానన్ మాస్లో, 3 ఎడ్గర్ డేల్ మరియు మాస్లో, ఆప్షన్ 4 కోబిన్ మాస్లో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎడ్గార్ డేల్ అండ్ మాస్లో, వీళ్ళిద్దరూ కూడా ప్రతిపాదించారు. తర్వాత వచ్చేసి ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని తెలియజేసి
తెలియజేసిన వ్యక్తి మరియు ప్రజ్ఞాలబ్ధి విభాజక పట్టికను వ్యక్తీకరించిన వ్యక్తులు ఎవరు? విలియం స్టెర్న్ అండ్ మెర్రిల్, టెర్మన్. 2 స్టాన్ఫర్డ్, టెర్మన్, మెర్రిల్. ఆప్షన్ 3 గార్డినర్, బీనే, సైమన్. ఆప్షన్ 4 సైమన్, స్టాన్ఫర్డ్ అండ్ బీనే. ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని తెలియజేసింది విలియం స్టెర్న్. తర్వాత ప్రజ్ఞాలబ్ధి విభాజక పట్టను మెర్రిల్ అండ్ టెర్మన్. వీళ్ళందరూ కూడా ముగ్గురు కలిసి వర్గీకరించడం అయితే జరిగిందండి. సో ఇలాంటి మనల్ని ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు, ఎవరు వర్గీకరించారో, లేకుంటే ఈ వికాస దశలు ఎన్ని చెప్పారు, అదేవిధంగా సూత్రాలు ఏం చెప్పారు, వీళ్ళ సిద్ధాంతాలు ఏంటని కూడా అడుగుతూ ఉంటారు. తర్వాత జేపీ చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథంలో ఏ అంశాన్ని గురించి చక్కగా వివరించారు? 1 అలవాటు, 2 అభ్యసనం, 3 వైఖరి, 4 అభిరుచి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభిరుచి అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత వచ్చేసి ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతంలో ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతంలో 1 బిన్నెట్, 2 బీనే, 3 థర్స్టన్, 4 వేష్మ్యాన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్స్టన్ అనేది కరెక్ట్ అండి. తర్వాత ప్రతినిధిత్వ అభ్యసనం అనే భావనను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? 1 వైగట్స్కి, 3 సిగ్మండ్ ఫ్రాయిడ్, 2 సిగ్మండ్ ఫ్రాయిడ్, 3 స్కిన్నరు, 4 విలియం జేమ్స్. ప్రతినిధిత్వ అభ్యసనం అనే భావన ప్రవేశపెట్టింది వచ్చేసి వైగట్స్కి అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత అభ్యసన బదలాయింపు జరగదు అని ప్రయోగాలు చేసి నిరూపించి విఫలమైన వ్యక్తి ఎవరు? అంటే ఇక్కడ విఫలం అయ్యాడండి, అంటే అభ్యసన బదలాయింపులు అనేది జరుగుతుంది అనేది కరెక్ట్. ఆప్షన్ చూస్తే ఆప్షన్ 1 విక్టర్ హ్యూగో, ఆప్షన్ 2 విలియం జేమ్స్, ఆప్షన్ 3 లెమీ జెర్బుల్స్, ఆప్షన్ 4 ప్యారడైజ్ లాస్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విలియం జేమ్స్ అనేది కరెక్ట్ అవుతుందండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ అభ్యసన వక్రరేఖ దశలో భాగంగా పీఠభూమి అనే పదమును ప్రతిపాదించిన వారు ఎవరు? ఈ అభ్యసన రేఖలు అనేది మనకు ఖచ్చితంగా అయితే వస్తూ ఉన్నాయండి. మనకు సైకాలజీలో ఖచ్చితంగా ఆల్మోస్ట్ 90% వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో మొత్తము ఈ అభ్యసన రేఖల దశలు వచ్చేసి 5 ఉన్నాయి అనమాట. అవి ప్రారంభ స్ఫూర్తి, చాంచల్య దశ, పీఠభూమి దశ, పీఠభూమి దశను అధిగించే పద్ధతులు కానీ, పీఠభూమి తర్వాత స్ఫూర్తి, ద్వితీయ స్ఫూర్తి, శారీరక ధర్మహద్దు, ఈ 5 కూడా మీరు బాగా నేర్చుకుని వీటి నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వస్తే ప్రతిపాదించింది ఎవరంటే వుడ్వర్త్ అండ్ మార్కిస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో మరిన్ని వీడియోస్ అంటే తెలుగుకు సంబంధించిన, లాంగ్వేజ్కి సంబంధించిన బిట్స్ అన్నీ కూడా చేశాను. అంటే గ్రామర్ పార్ట్ కానీ, తర్వాత ఎక్కువ మార్క్స్ వచ్చేసి ఎందులో వస్తాయని కూడా నేను వీడియో చేశాను. సో వీడియో చూసిన ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్.